యవ్వన కాలము. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. యవనస్తుడా, నీ యవ్వనమందు సంతోషించు, నీ యవ్వన కాలములో నీ హృదయాన్ని తృప్తి పొందనిమ్ము. నీ దృష్టికి ఏది తోచునో అవి చేయుము. నీకు ఎలా ప్రవర్తించాలి అని అనిపిస్తుందో అలా ప్రవర్తించు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు చేసిన ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి తప్పు, ప్రతి మంచి, ప్రతి చెడు లెక్కింపబడుతుంది అని జ్ఞాపకము తెచ్చుకో. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి 15 వచనములు చూస్తే, ఆ మహాధవల సింహాసనము మీద ఆసీనుడై ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు ఆయనను చూడలేక ఆయన సముఖము నుండి భూమి ఆకాశములు పారిపోయాను. వాటికి నిలువ చోట కనపడకపోయాను. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారేమి, సజీవులు గాని ఆయన సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నారు. అప్పుడు 2 గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథము విప్పబడెను. ఆ జీవ గ్రంథములో ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే తీర్పులోనికి రాక పరలోకమునకు ఎత్తబడుదురు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ప్రకారం, తండ్రి తన ఏకైక కుమారుణ్ణి భూమికి ఇచ్చి తన రక్తము చేత మనుషులను కడగవాలని తను యోచించెను. అయితే ఎవరైతే తనను నిజ రక్షకునిగా అంగీకరిస్తారో, విశ్వసించి ఆయన యందు భయభక్తులకి జీవిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. తీర్పులోనికి రాక పరలోక రాజ్యమునకు వెళ్తారు. క్రియలు లెక్కింపబడిన గ్రంథము విప్పబడెను. అందులో మనము చేసిన ప్రతి ఒక్క క్రియ లెక్కింపబడుతున్నది. నీవు ఆ క్రియలకు సంబంధించిన వారు లెక్క చెప్పవలను. ఎవరైతే వారి క్రియలు అక్కడ లెక్కింపబడినాయో ఆ క్రియలు చొప్పున వారు లెక్క చెప్పవలను. ఎవరి పేరైతే జీవగ్రంథము లేదో వారు క్రియల మూలంగా తీర్పు తీర్చబడుతారు. ఎవరైతే క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడతారో వారు పరలోక రాజ్యమునకు చేర్చబడును. కానీ రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం మనకేం చెప్తుంది అంటే, నీతిమంతుడు ఒక్కడనూ లేడు, ఒక్కడైనను లేడు. కాబట్టి క్రియల మూలంగా నీతిమంతులుగా ఎవరు తీర్చబడలేరు. కాబట్టి మనకు ఉంది ఒకటే ఒక మార్గము, క్రీస్తుని నిజరక్షకునిగా అంగీకరించడం. మన సమస్త పాపము నుంచి, మన సమస్తము చేసిన ప్రతి ఒక్క పాపమును ఆయన కడిగి వేశాడని నమ్మటం. ఒకవేళ నీవు నమ్మితే ఆ దినమందు, ఇప్పటికిప్పుడు నమ్మినా కానీ, యవనస్తుడా గుర్తుపెట్టుకో, ఇప్పటికిప్పుడుకైనా సరే నువ్వు నమ్మితే జీవ గ్రంథం ముందు నీ పేరు లెక్కింపబట్టకు దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క పేరు జీవగ్రంథంలో ఎప్పుడు లెక్కిద్దామా అని సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీవు లెక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీతిమంతుగా తీర్చబడటానికి దేవుని నిజరక్షణగా అంగీకరించటమే మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశించడి, విశాల మార్గంలో అందరు వెళ్తారు, ఇరుకు మార్గంలో కొందరే వెళ్తారు. ఆ కొందరిని చూచి విశాల మార్గంలో వెళ్ళే వారందరూ వెక్కిరిస్తారు. కానీ ఒక దినం రాబోతుంది, తీర్పు దినం. ఆ దినమున ఇరుకు ద్వారం నడిచిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి ఎత్తబడతారు, నిత్య జీవంలో ఉంటారు. విశాల మార్గం ఎంచుకున్న ప్రతి ఒక్కరూ క్రియల మూలంగా తీర్చబడి నరకంలో పడవేయబడతారు. ఫలింపని ప్రతి కొమ్మ నరికవేయబడి నరకంలో పడును. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ యవనస్తులా గుర్తుపెట్టుకో, ముఖ్యంగా యవన కాలము దేవుని కాడి మోయిట నరునికి మేలు. నీ యవన బలమును పరులకు అప్పగించకము, జారస్త్రీ నుండి పారిపోమ్ము. నీవు దేని గురించి నువ్వైతే అతిశయపడుతున్నావో, ధనమును చూసి, మోహము చూసి, కళ్ళను చూసి నేను అతిశయించుకుంటున్నావో జ్ఞాపకం చేసుకో. నీవు చేసిన ప్రతి ఒక్క క్రియ అనేది
లెక్కింపబడుతుంది. అది లెక్కింపబడిన చోట నీవు లెక్క చెప్పబడాల్సి వస్తుంది. కాబట్టి వారిలో నిలవబడిన ప్రతి ఒక్కరు వారి క్రియల చొప్పున తీర్పు నొందిరి. నీతిమంతులుగా తీర్చబడిన వారు నరకంలో పడవేయబడును. ఇది రెండవ మరణం. కాబట్టి యవనుడా, గుర్తుపెట్టుకో, నీవు చేసే ప్రతి ఒక్క క్రియ లెక్కబడుతుంది. ఒక్క యవనునికే కాదు, అందరికీ వర్తిస్తుంది. జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన క్రియలు, మీరు చేస్తున్న పాపములు, అలానే మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట అనేది జాగ్రత్తగా చూసుకొని మీ క్రియలు లెక్కింపబడుతున్నవి అని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దయందును మనుషుల దయందును ఎదుగుడి. ఆమేన్.